హాయ్ పెళ్ళాం, త్వరగా రా, ఆఫీస్కి టైం అవుతుంది. వస్తున్నానండి. అబ్బా గుమగుమలా. ఇప్పుడు నువ్వు బ్రేక్ బ్రేక్, ఎందుకంటే నా కల్లోకొచ్చే సుందరి నువ్వే కనుక. నిజమా? ఒట్టు, అమ్మ తోడు. సరే, ఈసారికి నమ్ముతున్నాను. టిఫిన్ చేయండి. రా, ఇద్దరం కలిసి చేద్దాం. మొదటి ముద్ద నీకు. చాలు, ఒక్క ముద్దే రాసి ప్లీజ్. మీరు తినండి. తిను, నువ్వు తిను. తిను. తినటం అయిపోయింది. ఆఫీస్ కి టైం అవుతుంది, తొందరగా వెళ్ళండి. వెళ్తాంలే రాజీ. రాజీ, అదే రాజీ, బెడ్రూమ్ లో ఏదో మర్చిపోయాను, ఒక్కసారి రావా? అబ్బా, ఆశ దోశ అప్పడం బడా. మీరు బెడ్రూమ్ లో ఏం మర్చిపోయారో నాకు తెలుసు. మీరు ముందు ఆఫీస్కి వెళ్ళండి. రాజీ, ఒక్కసారి రాజీ, ప్లీజ్ ప్లీజ్ రాజీ. నో, పదండి. ఓకే ఓకే ఓకే, 1 minute. హాయ్ బామర్ది, రారా. ఏంటి హఠాత్తుగా ఊడిపడ్డా? రా అన్నయ్య. ఏమ్మా, బాగున్నారా? అంతా బాగున్నారా? ఏంటి నన్ను కూర్చోమని చెప్పరా? ఆఫీస్కి టైం అవుతుంది, కాసేపు ఉండు బావా. సరే కూర్చో. చెప్పు. ఏం లేదు బావా, నేను శుభకార్యం గురించి మాట్లాడడానికి వచ్చాను. అదే బావా, నా చిన్న చెల్లెలికి పెళ్లి నిశ్చయమైంది. రేపే తాంబూలాలు తీసుకుంటున్నాం. మా ఇంటికి పెద్ద కూతురు పెద్దలుడు మీరే కదా, అందుచేత మీ ఇద్దరిని తీసుకెళ్దామని వచ్చాను. ఆఫీస్లో బిజీ వర్క్ ఉంది బామ్మది, ఈ టైంలో అంటే. అదేంటి బావా, ఎంత బిజీ వర్క్ ఉంటే మాత్రం ఇళ్లల్లో ఫంక్షన్లకి పండగలకి రాకుంటే ఎలా? రానని కాదు, ఓ పని చేద్దాం, ఈ రోజు వదిలేసాయి. రేపే తాంబూలాలంటుంటే ఈ రోజు వదిలేయమంటారేంటి? ఏం లేదు, ఆఫీస్లో రేపు చేయాల్సిన అర్జెంట్ వర్క్ మా కొలీగ్ అప్పచెప్పి వచ్చేస్తాను. రేపు ఉదయం 5 గంటలకే మనం కారులో బయలుదేరి వెళ్దాం. నేను ఫంక్షన్ చూసుకుని వచ్చేస్తాను, నువ్వు ఓ 2 రోజుల నుండి వచ్చేయచ్చు. సరే బావా, పరిస్థితులన్నీ మా బావగారు చాలా బాగా అర్థం చేసుకుంటారు, అందుకే బావగారంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. ఒరే, సిటీలో ఎక్కడ చూసినా రూములు దొరికేటట్లేవు. సిటీలో ఏం కర్మరా, ఈ జన్మలోనే దొరికేట్లేదు. ఒరే, టూలెట్ బోర్డు రా. టూలెట్? అరే రారా చూద్దాం. చాలా బాగుందిరా. బ్యాచిలర్స్ మాత్రం ఇల్లు అద్దెకే పోండి, భలే ఉందా? అరే
వెతకపోయింటేగా ఖాళీ తగలటం అంటే ఇదే. సిటీలో ఎక్కడ చూసినా బ్యాచులర్స్ ఇల్లు ఇవ్వం అంటున్న ఈ రోజుల్లో ఓన్లీ బ్యాచులర్స్ మాత్రం ఇల్లు ఇవ్వబడును అని బోర్డు పెట్టిన ఈ మహానుభావుడు ఎవరో గాని అతని కాళ్ళకి దండం పెట్టి కానుకలు ఇవ్వాల్సిందేరా. కాకపోతే ఏకంగా వీడి ఫోటోకి బొట్టు పెట్టి దండ వేయాలనుకుంటున్నా. కోరుకోరా, బొట్టు పెట్టి దండ వేసేది చచ్చినోళ్ళకిరా. అవునా? వెళ్ళి అడుగుదాం పద. హలో, ఎవరండి ఇంట్లో? ఎవరండి లోపల? దొంగలకు మంచి అనువైన ఇల్లు ఉంది. నువ్వు నోరు మీరా. ఎవరండి లోపల? ఎవరు మాట్లాడరేంటండి? హలో, ఎస్, అదేనండి ఇల్లు టూలెట్ అని ఉంటేను. అదేనండి, రెంట్కి మీరు ఇస్తారేమో బ్యాచులర్స్ కి మాత్రమే అద్దెకి ఇవ్వబడను అని రాసి ఉంటేను. ఏ మిస్టర్, అది నేను అద్దెకి వస్తానని కాదు, మా ఇల్లు అద్దెకిస్తాను అని. అదే మీరు ఇల్లు చూపిస్తారేమో అని. సరే పదండి. పదండి. స్పీకర్ అదిరింద్రా. ఎందుకోనండి, మిమ్మల్ని చూడగానే ఇల్లు చాలా బాగుంటుందని అర్థమైపోయింది. అయితే ఇల్లు చూడక్కర్లేదా? నువ్వు నోరు మీరా. నువ్వు కాస్త నోరు మూసుకో. అసలు రూమ్ దొరికి చూస్తుంటే నీ పిచ్చి వాళ్ళు ఏంట్రా? ఈ ఇల్లు కంటే పిల్ల చాలా బాగుందిరా. నోరు మీరా. రండి. ఈ పోర్షనే మీకు అద్దెకిచ్చేది. బాగుందండి, చాలా బాగుంది. ఇంతకీ అద్దెంత? ఎంతండి? అది ఈ కంగారు బంగారై చెప్తాడు. అమ్మా, మీరెవరు? మా డాడీ అండి. ఓ నమస్కారం అండి. అమ్మా, ఇల్లు చూపించావుగా, నీ పని అయిపోయింది. ఇంక ఇంట్లోకి వెళ్ళమ్మా, వెళ్ళు. మీరు పక్కా బ్యాచిలర్స్ అన్నమాట. అవునండి, 100% సార్, ప్యూర్ బ్యాచులర్స్ అండి. అయితే మా ఇల్లు మీకే అద్దెకిస్తాను, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ సార్ ఏంటి సార్ అవి? మీకు బీడీ సిగరెట్లు అలవాట్లు ఉన్నాయా? అబ్బాబే, ఎవరైనా ఫ్రీగా ఇస్తే తప్ప మా అందరూ మేము కొనుక్కొని తాగం సార్. నోరు మీరా. బాగుంది, వాడి మాటలేమి పట్టించుకోకండి, మాకు అలాంటి అలవాట్లేమి లేవు. బాగుంది. మందు అంటే ఆల్కహాల్ అలవాటు ఉందా? చిచి చిచి చిచి, అస్సలు అలవాట్లేదు సార్. బాగుంది. మరి రూమ్ కి ఫ్రెండ్స్ ని ఎవరిని పడితే వాళ్ళు తీసుకురాకూడదు. అస్సలు ఈ సిటీలో మా ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్. చుట్టాలు మాత్రం 6 నెలలకు ఒకసారి. ఇవన్నీ మామూలు కండిషన్సే. ఇప్పుడు అసలు కండిషన్స్ ఉన్నాయి. ఇంకా అసలు కండిషన్స్ ఉన్నాయా? అవేంటండి బాబు? మీరు పుట్టిన తేదీ, వారం, తిథి, నక్షత్రం, ఊరు పేర్లు, మీ తల్లిదండ్రుల పేర్లు, మీ పేర్లతో ఉన్న ఆస్తిపాస్తుల వివరాలు అన్నీ ఒక అప్లికేషన్ మీద రాసి ఇవన్నీ నిజాలే అని ఒక రాయల్ చేత అఫిడవిట్ తయారు చేసి నాకు ఇవ్వాలి. సార్, రూమ్ అద్దెకి ఇవ్వడానికి అడ్వాన్స్ ఇంత, అద్దె ఇంత అని చెప్పారు. మీరు మాత్రం మా పుట్టిన తేదీ, ఆస్తి వివరాలు అన్ని అడుగుతున్నారు. అవన్నీ మీకు ఎందుకండి? అసలు మాకు మీ ఇల్లు అద్దెకిస్తున్నారా లేక మీ పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నారా? మీరు ఏమనుకున్నా, ఎలా అనుకున్నా, ఇవి నా కండిషన్స్. మీకు ఇష్టమైతే మాట్లాడండి, లేకపోతే వెళ్ళిపోండి. వెళ్ళండి. సార్, మా అప్లికేషన్ పూర్తి చేసుకుని అఫిడవిట్ కూడా తయారు చేసుకుని మళ్ళీ వచ్చి కలుస్తాం సార్. అలాగే వస్తాం సార్. శుభం. వెళ్ళండి. బానే రెడీ అయింది. చెప్తాను ఈ పని. ఏమండి,
ఉండొచ్చు. ఏమండి? ఏంటి? అయ్యో ఏమండి? అబ్బా ఏంటి? నన్ను చూసారా? రోజు చూస్తూనే ఉన్నాగా. అది కాదు, ఈ రోజు డిఫరెంట్ గా లేనా? డిఫరెంట్ గా వెరైటీగా రోజుకోలా ఉండడానికి నువ్వేమైనా సినిమా హీరోయిన్ వా? హౌస్ వైఫ్ రోజు ఒకేలా ఉంటావు. నన్ను అర్థం చేసుకోరు. ఏ రాజీ, ఎందుకంత కోపం? నిన్ను ఉడికించడానికి ఊరికే అలా అన్నా. మీరెప్పుడు ఇంతే. మీకోసం నేను నాకంతా తెలుసు. నా కోసమే ఇలా ముస్తాబాయి అందంగా తయారయ్యావని తెలుసు. మరి తెలిసి నన్ను ఉడికిస్తారా? ఉడుక్కుని హఠాత్తుగా ఒకటైతే ఓ దానిలో ఉండే మజాయే వేరు. ఒక్కసారి దగ్గరకు రావా? కమాన్, మజా చేసుకున్నాం రా రాజీ. మజా సంగతి తర్వాత ముందు స్నానానికి వెళ్ళండి. అయితే ఒక ఐడియా. ఏంటి? ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. అబ్బా ఎంత ఆశ! ఆశ కాదు రాజీ, అది కాదు రాజీ. మనం రేపు మీ ఇంటికి వెళ్తున్నాం కదా. వెళితే ఏముంది, నేను సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను. నువ్వు హ్యాపీగా మీ అమ్మగారింట్లో 10 రోజులు తిష్టేస్తావు. ఈ 10 రోజులు నేను నిన్నే తలుచుకుంటూ ఒంటరిగా గడపాలంటే ఈ ఒక్కరోజు నాకిష్టం లేదు. కానీ నాకిష్టం ఉంది. ఎలా రాజీ, ప్లీజ్ కమాన్. హే రాజీ, కమాన్. ఏంటలా చూస్తున్నా? ఇష్టం లేదంటే నేను మొత్తం ఇస్తున్నావు. హాయ్ రా. హాయ్. ఏదో ఊరు వెళ్తున్నట్టున్నారే? అదేరా, మా మరదలకి పెళ్లి కుదిరింది. తాంబూలాలు పుచ్చుకుంటున్నారు. మా ఆవిని డ్రాప్ చేద్దామని వెళ్తున్నాను. ఓహో అలాగా. అయితే రేపటి నుంచి నువ్వు బ్యాచిలర్ అన్నమాట. మొత్తానికి భలే ఛాన్స్ రా. నైట్ కి మీ ఆవిడ ఉండదుగా, మందు పార్టీ చేసుకుందామా? రే, ఎప్పుడు మందు కావాలేనా? నేను రాత్రికి రావడం లేట్ అవుతుంది. రేపు పెట్టుకుందాంలే. అయితే పొద్దున పెట్టుకుందామా? ఛీ, పొద్దున్నే మందేంట్రా అసహ్యంగా. రే, రాత్రికి పెట్టుకుందానే. సందు దొరికితే చాలు మందు గొడవ. ఏంటి గుసగుసలు? నేను లేను కదా అని మందు పార్టీలు పెడదాం అనుకుంటున్నారా? అబ్బే అదేం లేదు రాజీ, వీడేదో వాగుతుంటాడు, వాడు మాటలు పట్టించుకోవచ్చు. అదేం కాదమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటున్నా అంతే. నీ నుంచి నేను బుక్ ఇంటున్నాను. అన్నయ్య, నాకు తెలుసుగా నీ సంగతి. 2 పెగ్గులకి మించి మా ఆయన తాగాడని నాకు తెలిసిందో ఇక నీతో మాట్లాడను. 2 పెగ్గులు మించి పోయినలేరా? వాడికి 2 పెగ్గులు మించి పోయినమ్మా. నేనే 4 వేస్తా పెగ్గులు. అన్నయ్య, మీ ఆవిడేది కనబడితే? బజార్కి వెళ్ళింది, వస్తుంది. సరే, ఓకే బాయ్ రా. వెళ్ళొస్తాం ఓకే బాయ్ రా. హ్యాపీ జర్నీ రా.
థ్యాంక్ యూ. హలో, బాయ్ రా, బాయ్. కమాన్ కూర్చోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి. వాట్? అంటే మీరు సిటీలోకి కదా వెళ్తున్నారు? అవునవును. ఈ టైంలో ఒంటరిగా మీరు? కార్ని దొంగలు అటాక్ చేశారు, పారిపోయి ఎక్కడి వచ్చాను. నుంచి బయలుదేరారు? కోదా నుంచి. ఇప్పుడు ఎక్కడ ఉండను? ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే ఉందరు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మా ఇల్లు, దిగండి. వర్షం పడుతుంది, నాకు ఇష్టం. పదండి లోపలికి వెళ్దాం. అలాగే. రండి, కమా మీ ఇల్లు బాగుందండి. లోపలికి రండి. వావ్, ఇంటీరియర్ డెకరేషన్ అదిరింది. మీ టేస్ట్ చాలా వెరైటీగా ఉంది. నేను అన్నీ అందంగా వెరైటీగా ఉండాలని కోరుకుంటాను. అది నా నేచర్. మీరు అనుకున్నట్టుగా నేను కూడా అందంగా వెరైటీగా ఉన్నానా? సారీ, నేను మీ గురించి మాట్లాడడం లేదు, నా ఇంటి గురించి మాట్లాడుతున్నాను. వర్షంలో తడిచిపోయినట్టున్నారు. 1 minute, టవల్ తీసుకొస్తాను. ఓకే. టేక్ దిస్, తుడుచుకోండి. థ్యాంక్ యూ.
రామ్ ఎంతసేపు రా తలుపు కట్టాలి? హే తలుపు తీరా, అసలు మంది ఎక్కువ ఇబ్బంది రాదే. వాడు నా ఫ్రెండ్ విశ్వం. అయితే ఇలా మనల్ని చూశాడంటే అపార్థం చేసుకుంటాడు. అపార్థం అంటే ఏమనుకుంటాడు? అదే అపార్థం, అపార్థం చేసుకుంటాడు. అతను అపార్థం చేసుకుంటే మనకేంటి? అయ్యో నీకెలా చెప్పేది? సరే ఆ రూమ్ లో వెళ్ళి దాక్కో. దాక్కోవాలా? ఇప్పుడేం జరిగిందని? నా కంగారు నీకు అర్థం కావట్లేదు. ప్లీజ్ వెళ్ళి ఆ రూమ్ లో దాక్కో. నేను దాక్కుంటాను, మీరు వెళ్ళి తలుపు తీయండి. రామ్ తలుపు తీరా. అరే రామ్, అరే ఏంట్రా ఎంతసేపు డోర్ తీసేది? లోపల నిద్రపోతున్నావు ఏంటి? అసలు మందు ఎక్కువ. ఏంట్రా ఎదుగుతున్నా? నువ్వు ఉండరా, ఉండు. ఇక్కడే ఇక్కడే ఉండేది, ఎక్కడ పోయింది? ఆశ్చర్యంగా ఉంది. రే ఏంట్రా, నేను అడిగిన దాని సమాధానం చెప్పకుండా నీళ్ళు నువ్వే కొరుక్కుంటున్నావా? ఏం లేదురా, ఏంటో అర్థం కావట్లేదు. రే మందుందా? రే మందురా. రే తెప్పిస్తాలే, కూర్చో కూర్చోరా. ఎక్కడికి పోయిందా నేను చూస్తుంటే? ఇప్పుడు చెప్పు, ఏంటి ప్రాబ్లం? డోర్ తీయడానికి అంత టైం ఎందుకు పట్టింది? పైగా నేను లోపలికి రాగానే అటు ఇటు ఇటు అటు పరిగెడతావేంట్రా? అది కాదురా, ఇప్పుడు ఒక థ్రిల్ జరిగిందిరా. థ్రిల్లా? ఏంటది? నాకు కూడా చెప్పు, నేను కూడా ఎంజాయ్ చేస్తానురా. అది నీకు చెప్పేది కాదురా బాబు. ఒరే చిన్నప్పటి నుంచి నీకు నేను బెస్ట్ ఫ్రెండ్ని. అవును, నీకోసం అన్ని పనులు చేసి పెట్టిన వాడిని. రే అది సరేలేరా. రే అదిగో అదిగో అది. వచ్చేసాయి. రామ్, అరే రామ్ తలుపు తీరా. రే రామ్, ఏంటి ఎప్పుడు నేను ఎంత వీక్గా ఉంది? చాలా నీరసం వచ్చేసింది. ఎప్పుడు లేంది ఒళ్ళంతా పట్లు పట్టేసింది. తల బద్దలైపోతుంది. రే రామ్ తలుపు తీరా బాబు. ఏంట్రా ఎంతసేపు రా? రే ఏంట్రా పొద్దున్నే కాకిగోలా? ఏంటి పొద్దున్నా? ఏంట్రా ఇంకా మగత నిద్రలోంచి బయటకు వచ్చినట్లేవు? ఇది పొద్దున్నే కాదురా బాబు, మధ్యాహ్నం 12 గంటలైంది. 12 అయిందా? ఓ మై గాడ్, ఆఫీస్. వీడేవడండి బాబు? ఒరే ఈరోజు ఆఫీస్కి రాలేనని ఫోన్ చేసి చెప్పు. ఇదిగో టైం పాస్ కి థమ్స్అప్ కూడా తెచ్చా. గాంధీ జయంతి కదా, ఈ రోజు కూడా మందు దొరకలా.
రే ఫుల్, ఆఫీస్కి వెళ్ళలేదన్న టెన్షన్లో నేనుంటే మాట్లాడటమేంట్రా యూజ్లెస్ ఫెలో అని. అన్నావా? నువ్వు యూస్లెస్ ఫెలో అన్నావా? అంటే నిన్ను యూజ్లెస్ ఫెలో అన్న వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారా? వేరెవరో అంటే నేను ఎందుకురా బాధపడతాను? ఎవరో చెప్పరా? ఆ, నా పెళ్ళం. ఆ? మీ ఆవిడ నిన్ను అలా అంటుందా? అలా అనటమే కాదు బాబు, ఇంకా చాలా ఉంది. ఆ, రాత్రి మందు కొట్టొచ్చి నీ దగ్గరికి వచ్చి వెళ్ళానా? ఆ. వెళ్తే ఏం జరిగింది? అలా చూడు నా ఫ్లాష్ బ్యాక్. ఏమండి వచ్చారా? రండి కూర్చోండి. పెళ్ళా? తెలిపానండి. అది రామ్ కొంచెం బలంతో పెడితేను. ఓహో, రామ్ బలవంత పెడితే మందు కొట్టారా? మందుతో పాటు మటన్ బిర్యానీ కూడా లాగించారా? అబ్బే, అలాంటి ఏమీ లేవు, ఓన్లీ లిక్కర్. ఓహో, మరి ఇంకా మిగతావేవైనా? మిగతావా? అవేంటి? అదే మందు కొట్టాక ఫిగర్ అని, అదే అమ్మాయి అని అంటూ ఉంటారే అది. చే అలాంటి అలవాట్లు వాడికి అస్సలు లేవు. అయితే మీకున్నాయా? ఎంత మాటన్నావు చాముండి, ఎంత మాటన్నావు. ఇన్నేళ్ల మన కాపురంలో ఇదేనా నన్ను అర్థం చేసుకుంది నువ్వు? చేయదో బతుకు. అదే నేను అంటున్నాను. రామాయణంలో రాముణ్ణి అనుమానించు, తప్పులేదు. భారతదేశానికి గాంధీ గారు స్వతంత్రం తేలేదంటే నమ్మొచ్చు, తప్పులేదు. కానీ నేను నిన్ను తప్ప వేరే ఆడదాన్ని తాకానని ఎవరైనా అంటే అస్సలు నమ్మద్దు. ఎందుకనో? నేను మందుతో పాటు మటన్ బిర్యానీ కూడా లాగించారా? అబ్బే, అలాంటి ఏమీ లేవు, ఓన్లీ లిక్కర్. ఓహో, మరి ఇంకా మిగతావేవైనా? మిగతావా? అవేంటి? అదే మందు కొట్టాక ఫిగర్ అని, అదే అమ్మాయి అని అంటూ ఉంటారే అది. చే అలాంటి అలవాట్లు వాడికి అస్సలు లేవు. అయితే మీకున్నాయా? ఎంత మాటన్నావు చాముండి, ఎంత మాటన్నావు. ఇన్నేళ్ల మన కాపురంలో ఇదేనా నన్ను అర్థం చేసుకుంది నువ్వు? చేయదో బతుకు. అదే నేను అంటున్నాను. రామాయణంలో రాముణ్ణి అనుమానించు, తప్పులేదు. భారతదేశానికి గాంధీ గారు స్వతంత్రం తేలేదంటే నమ్మొచ్చు, తప్పులేదు. కానీ నేను నిన్ను తప్ప వేరే ఆడదాన్ని తాకానని ఎవరైనా అంటే అస్సలు నమ్మద్దు. ఎందుకనో? నేను ప్రతి విషయంలోనూ హానెస్ట్ గా, అంటే నిజాయితీగా ఉంటాను. ఏ విషయంలో? ఏ విషయంలో ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మందు విషయమే తీసుకో. వారానికి ఒక్కరోజే మందు కొట్టాలి అనుకున్నాను, అలాగే చేస్తున్నాను కూడా. ఏ విషయంలోనే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఒక అమ్మాయితో అయినా తిరిగానా చెప్పు? ఒక్క నీతో తప్ప. అదేంటి, నిన్న మందు కొట్టారుగా? అవును, నిన్న బుధవారం. మరి మొన్న? మంగళవారం. అవతల మొన్న? సోమవారం కదా. ఓహో, వారం రోజులకి ఒకసారి కాదన్నమాట. చాముండి, నీకు అర్థం కావట్లేదు. మొన్న సోమవారం ఒక్కసారి, నిన్న మంగళవారం ఒక్కసారి, ఇవాళ బుధవారం, ఈ రోజు కూడా ఒక్కసారి. ఇదేంటి చిరుదోపేత? అయ్యో, ఎక్కడికి? నెట్టబాగా బాబు, పదండి మీరు ఫస్ట్. లొకేషన్ చేంజ్ చేసుకోడతావా? ఆగు, పదండి. అదే పనిగా నెడతా. అరే అరే, అబ్బా, ఈ డోస్ చాలు, ఫోన్ చేయండి. ఇంకా అమ్మా, ఇంత కొట్టుడు కొట్టి ఇంకా భోజనం అంటావేంటే? ఎక్కడదా బాబు? నావన్నీ పతివ్రత పద్ధతులు, కానీ మీరు ఫోన్ చేసి బెడ్రూమ్ కి రండి.
అలాగే వెళ్ళు, వస్తాలే. ఎన్ని దెబ్బలు కొట్టినా మటన్ బిర్యానీ పెట్టింది. మళ్ళీ కోటింగ్ అని ఉందా? ఏమండి ఏమండి ఏంటి అర్ధరాత్రి మధ్యలో తరువు? మందు కొట్టావు, మటన్ తిన్నావు, అబ్బా మంచం ఎక్కావు. ఆ తర్వాత ఏం చేయాలో తెలీదా? తెలియక కాదు, ఇప్పుడు అది తప్పదా? తప్పదు. అది మన ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంది? నీ బొందలా ఉంది, నీరసంగా ఉంది. అబ్బా ఏంటి నీరసంగా ఉందా? చూసావా నీ బాధను కనిపెట్టి బాటిల్ ఎలా అరేంజ్ చేశాను. రే, ఈరోజు ఎలాగో ఆఫీస్కి వెళ్ళాను కానీ బాటిల్ ఓపెన్ చేయరా. ఎన్నాడు కన్నావురా పగలు బాటిల్ ఓపెన్ చేయమని. 1 minute. విశ్వం, నువ్వు నా చిన్నప్పుడు ఫ్రెండ్వి. ఇంతవరకు నీ దగ్గర ఏదీ దాచలేదు. చెప్పు. కానీ రాత్రి మాత్రం ఒక విషయం దాచాను. విషయం దాచావా? అవునరా. ఆ విషయం ఏంటి చెప్పు. రాత్రి నువ్వు వచ్చినప్పుడు లోపల ఒక ఫిగర్ ఉందిరా. ఓరి మిత్రద్రోహి, నువ్వు రాత్రి ఫిగర్ తెచ్చావా? అది నాకు తెలియకుండా. ఎప్పుడు లేంది అలవాటేంటమ్మా? ఎక్కడో తేడా పడుతుంది. తేడా లేదు, ఏమీ లేదు. నేను తెచ్చుకోలా, ఆమె వచ్చింది. ఓ, ఆమె వచ్చిందా? ఎలా? ఇంట్లో పెళ్ళాం లేని రోజు ఫ్రీగా అందమైన ఫిగర్ దొరకటం, ఆహా ఎంత అదృష్టం. ఏమైనా పెట్టి పుట్టావరా? అదేంటోరా, ఆమెను కలిసిన దగ్గర నుంచి నా ఒంట్లో ఉన్న శక్తి సగం కరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. అవును, అలాగే అనిపిస్తుంది. ఎందుకురా? నువ్వు దెయ్యంతో కాపురం చేశావు కాబట్టి. దయ్యమా? ఏంటి భయపడ్డావా? లేకపోతే ఏంట్రా, ఏదో ఫ్రీగా దొరికింది కదా అని కాస్త ఎక్కువ కష్టపడి ఉంటాం. ఒక పెగ్గి హుషారదే వస్తుంది. అంతేనంటావా? అంతే మరి, అంతే. ఇదిగో థమ్స్అప్, ఓ పెగ్గి హుషారు వస్తుంది. ఇది వేస్తే హుషారు వస్తుందిరా, ఆమె రాదుగా. అంటే ఫ్రీగా వచ్చిందని మళ్ళీ మళ్ళీ కావాలనుకున్నావా? అది కాదురా, ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆమె రూపమే కళ్ళల్లో మెదులుతుంది. ఎప్పుడూ నా పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. అదిగో మోహిని. ఏది నాకు కనపడదే? అయిపోయారా బాబు, నువ్వు ఫుల్గా దాని మత్తులో పడిపోయావు. అదిగోరా. రేయ్, నాకు ఆమెను చూడాలని ఉందిరా. అదేంటరా, ప్రతి క్షణం ఆమె రూపమే, ఆమె నా కళ్ళల్లో కనిపిస్తోందిరా. ఎందుకంటా? నన్ను తలుచుకుంటున్నావా? అవును. నేను కావాలనుకుంటున్నావా? అవును మోహిని. ఎప్పుడూ నాతోటి ఉండిపోతావా? అవును, ఉండిపోతాను. అయితే నేను ఇష్టం లేదని ఎందుకు లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయావు?
నేను నిన్ను వదిలిపెట్టిపోయానా? గుర్తు లేదా? గుర్తుకొచ్చే సమయం ముందుందిలే. ఈ రోజుకి నా కౌగిట్లో బందీవైపో, నన్ను తనివి తీరా అనుభవించు. రా రా ప్రియా, రా 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 వచ్చేసి రా 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 త్వరగా రా. ఏంటండి ఆ తినడం? భోంచేసే పద్ధతి కూడా మార్చుకున్నారేంటి? అబే ఏం లేదు. హాయ్. హలో, నేను మామూలుగానే తింటున్నాను. బావగారు, మీలో ఏంటో చాలా మార్పు కనిపిస్తుంది. మిమ్మల్ని ఎప్పుడూ నేను ఇంత డల్గా చూడలేదు. అరే, ఏదో దయ్యం పట్టిన మనిషిలాగా ఇలా మారిపోయారేంటండి? వాణ్ణి పట్టింది దెయ్యమే. అదేనమ్మా, దెయ్యం లాంటి జ్వరం పట్టింది వాణ్ణి. ఏంటన్నయ్యా, ఆయనకి జ్వరం వచ్చినా కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు మీరు? వాడికి జ్వరం వచ్చిందని తెలిసింది నాకు ఇప్పుడేగా. అంటే నిన్న మీరు ఆయనతో లేరా? లేనమ్మా. గౌతమ్ గారు, మీరు కాస్త పక్కకి రండి. నాకు కొన్ని విషయాల్లో డౌట్స్ ఉన్నాయి. మిమ్మల్ని అడిగి క్లారిఫికేషన్ చేసుకోవాలి. పదండి. సరిగ్గా తినరా. ఏమిటి ప్రతిఘటన? ఎవరు చేశారిది? విశ్వం
రాజు రాజు బాబా తలుపు తీయవయ్యా. ఏంటా ముద్దు నిద్ర? 4 నెలల నుంచి తలుపులు వేసుకోవడమే గాని తీసిందే లేదు. లేవయ్యా యథా నిద్ర. లే. యాండి యాండి డాడీ తలుపు కొడుతున్నారు. ఏ రాజు తలుపు తీయవయ్యా, తలుపు తీయి. నిన్నే. అయ్యో తలుపు కొడుతుంటే లేచండి, ఏం తలుపు వినబట్టం తీయండి. లేదా? వెళ్ళి తలదే. యాండి నేను నిజమా? ఓకే, ఇప్పుడు చెప్తా కంగారు బంగారయ్య సంగతి. జలకిస్తా. వచ్చింది కడుపేనా? సాధించంగా. ఇప్పుడు చూడు, మీ నాన్నకి సరైన పంచిస్తాను. ఓ రాజు రాజు అబ్బబ్బబ్బబ్బా, ఉండండి. ఎంతసేపటికి తీసావయ్యా? ఏంటండి పొద్దున్నే ఏంటా కంగారు? 6 నెలల నుంచి నువ్వు చేస్తున్న పనేమిటయ్యా? తినడం పండడం, తినడం పండడం, అంతేగా నువ్వు చేస్తున్నది. నీకు పెళ్లి చేసే టైంలో నీకు భార్యను అప్పగించాను, గుర్తుందా? ఓకే, గుర్తుందా? ఆ? 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 ఓ! అల్లుడు, అమ్మాయి సాధించావయ్యా, నా పేరు నిలబెట్టావు. ఇంకా ఎలా ఉన్నావేంటి? పద పద, ఆలస్యం చెయ్యకు. వెళ్ళి నీ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి. అబ్బా ఉండండి. ఏంటా కంగారు? ఎక్కడికి? ఎక్కడికా? మీ ఊరు వెళ్ళి నీ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి కదటయ్యా. పద. ఆస్తులా? ఆస్తులేంటండి? ఆస్తులేంటి అట్లాడేంటి? ఆ ఊర్లో కోనసీమలో 100 ఎకరాల కొబ్బరి తోట. అబ్బా ఉందండి, కానీ అది నాది కాదు, రామయ్య చౌదరి గారిది. ఆ, అమలాపురంలో 50 ఎకరాల రొయ్యల చెరువు ఉంది, కానీ అది కూడా నాది కాదు, బాబిరాజు గారిది. కృష్ణా జిల్లాలో 25 ఎకరాల వరి పొలం. అబ్బా ఉందండి, అది కృష్ణనాయుడు గారిది. ఆ, మరి వైజాగ్ లో 2 షిప్లు. అవి గవర్నమెంట్ షిప్పులండి. ఆ, మరి ఆదిలాబాద్ లో 100 ఎకరాల టేకు తోట. ఆ? అబ్బా అవన్నీ ఉన్నాయండి. అవన్నీ నావని మీకు చెప్పానా? ఆ ఆస్తుల తాలూకా వాళ్ళకి ఈ విషయం తెలిసిందనుకోండి, మన ఇద్దరం మక్కిలు ఎరగదేస్తారు. ఆ, కొంప ముంచావు కదయ్యా. నీకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా? ఉందండి, ఎందుకు కంగారు పడతారు? ఇప్పుడేగా రిజల్ట్ వచ్చింది. అది దినదినాభివృద్ధి చెంది ఇంకొక 6 నెలల తర్వాత బయటకు వస్తుంది. ఆ, అదే నా ఆస్తి. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు, కొంచెం వివరంగా చెప్పవయ్యా. అదేనండి, ఇప్పుడేగా తెలిసింది. మీ అమ్మాయి నెల తప్పిందని ఇప్పుడే చెప్పింది. ఆ, 6 నెలల తర్వాత బాబో పాపో ఎవరో ఒకరు పుడతారుగా, ఆ, అదే నా ఆస్తి. ఆ, అదేనా ఆస్తి? విశ్వం వచ్చావా?
రేయ్ రారా నాతో రా. లక 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 లక. నా రామ్ నుంచి నన్ను దూరం చేస్తావా? మమ్మల్ని విడదీయాలని చూస్తావా? తాయెత్తు కడతావా? నా శక్తి ఏంటో చూడు. చావు. అవసరం లేని విషయాలు తల దూరిస్తే ఎవరికైనా ఇదే గతి. విశ్వం, విశ్వం, విశ్వం ఎక్కడ? విశ్వం ఏంటి ఇక్కడ పడి ఉన్నాడు? ఓ మై గాడ్, ఎంత పని జరిగింది! ఏమండి, ఏమైందండి? ఎంత పని జరిగిందండి? మీరు లేకుండా ఎలా బతకాలండి? త్వరగా ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం వెతకాలి. ఇంత ఘోరం జరిగిందా? అయితే వెంటనే మీ వాడిని ఇక్కడికి తీసుకునిరా. మావాడి ఇక్కడికి రాకుండా పని జరగదా? మూర్ఖుడా, ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడే మందేయాలి. ఎవరికి సమస్య ఉంటే వారే ఇక్కడికి రావాలి. సరే, మావాడిని ఎలా అయినా ఇక్కడికి తీసుకొస్తాను. తీసుకురా. దేవి ఆశీస్సులతో అష్టదిగ్బంధన పూజ చేస్తాను. ఆ ఆత్మ మీ వాడి వంక కన్నెత్తైనా చూడకుండా చేస్తాను. గురుజీ, గురుజీ, ఆ మోహిని మా బావగారిని వెంటబెట్టుకెళ్ళింది. అది ఎలా సాధ్యపడింది? నేనిచ్చిన తాయెత్తు అతని చేతికి కట్టలేదా? లేదు స్వామి, ఈ తాయెత్తు ఇంట్లో కింద పడుంటే చూశాను.
చూస్తుంటే మీ వాడు ప్రమాదంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. దేవి ధ్యానంతో తెలుసుకుంటాను. ఓం భూత భవిష్యత్ దర్శిని. రాముని తీసుకెళ్తుంది ఎవరు? ఓం 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 క్రీం హ్రైం హ్రీం ఓం భూం. ఈ ప్రపంచం మసక బారిపోతుంది. నువ్వు నాలో ఐక్యమైపోతున్నావు. రామ్, అయితే వెంటనే కాపాడాలి. మీ వాడిని పట్టింది మోహిని అనే పిశాచి. అతన్ని వెంటనే కాపాడాలి. పదండి. మా బావగారు ప్రమాదంలో ఉన్నారా? నా రామ్ని నా నుంచి విడదీయడం నీ తరం కాదురా. అదిగో బావగారు, గౌతమ్, ఈ రోజు నీకు ఒక కార్యాన్ని అప్పగిస్తాను. అది తప్పకుండా చెయ్యాలి. అలాగే. ఏమండి? పట్టండి. ఇదేంటండి ఇక్కడ ఉన్నారు? అయ్యో, ఓం ఓం జగన్మాతాయ నమః. ఓం సకిని డాకిని. ఓం క్రీం హ్రైం హ్రీం శ్రీం. జై జగజ్జననీ మాతా. సకిని డాకిని ఆవాహయామి. ఓం హ్రీం క్రీం హ్రీం హ్రైం క్లీం. ఓం మాతా. భూత ప్రేత పిశాచాయ నమః. ఓం సాకిని డాకిని రా. మోహిని స్వాహా రా. అష్టదిగ్బంధన గడిలోకి రా. ఏయ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? రా, బయటికి రా. వచ్చి నువ్వెవరో చెప్పు. ఏయ్, నా మంత్రశక్తిని పరీక్షిస్తావా? రా. ఏంటా నీ మలయాళ మంత్రవాదియా, తమిళ మంత్రవాదియా? నేను మలయాళీ కాదు, తమిళ మాంత్రికుణ్ణి కాదు. హే, అచ్చవైన తెలుగు మాంత్రికుణ్ణమ్మా.
చెప్పు, నువ్వెవరివి? రేయ్ మంత్రగాడా, నన్నే నీ గడిలోకి రప్పిస్తావా? తప్పు చేశావు, అందుకు నువ్వు ఫలితం అనుభవిస్తావు. నా గడిలోకి వచ్చిన తర్వాత నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి. నన్ను ప్రశ్నలు వేయకూడదు. అసలు నువ్వెవరివిరా? నా శక్తుల్ని నిర్వీర్యం చేసి నన్ను నీ గడిలోకి రప్పించే అర్హత నీకెక్కడిదిరా? నా శక్తి ఏంటో తెలియక ప్రవర్తిస్తున్నావు. నన్ను నీ గడిలోకి రప్పించే హక్కు నీకెక్కడిది? హక్కులా? దెయ్యం నీతులు వల్లిస్తుంది. హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏ హక్కుతో నువ్వు రాముని ఆవహించావు? ఏ హక్కుతో అతని జీవితంతో ఆటలాడుతున్నావు? అతని వల్ల అర్థాంతరంగా చచ్చిన దాన్ని అతని జీవితంతో ఆడుకునే హక్కు నాకుందిరా. అతని వల్ల అర్థాంతరంగా చచ్చావా? ఎలా? మాది పక్కనే ఉన్న పల్లెటూరు. మాది పరుగుగల కుటుంబం. ఈ రామ్ తన తల్లిదండ్రులతో మా ఇంటికొచ్చి నన్ను పెళ్లి చూపులు చూసి పెళ్లి కుదుర్చుకొని పెళ్లి రోజు తాళి కట్టే ముందు పెళ్లి పీటల మీది నుంచి పారిపోయాడు. అప్పుడే తెలిసింది నాకు, అతను ఇష్టం లేకుండానే నాతో పెళ్లికి ఒప్పుకున్నాడని. పెళ్లి చూపుల్లో కానీ పెళ్లిలో కానీ నన్ను తను సరిగ్గా చూడలేదు కూడా. మా ఇంటి దాకా వచ్చి నన్ను చూడడానికి కారణం అతని తల్లిదండ్రులని తెలిసింది. కాని అప్పటికే అంతా అయిపోయింది. పెళ్లికొచ్చిన వారి సూటిపోటి మాటల్ని నా తల్లిదండ్రులు విని బాధపడుతుంటే అది చూడలేక నవవధువుగా ఉన్న నేను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాను. అర్ధాంతరంగా నా తనువు ముగించాను. కాబట్టి ఇలా ఆత్మగా మారాను. ఇప్పుడు చెప్పు, నేను అతన్ని శిక్షించడం తప్పా? తప్పే. ఎందుకంటే గత జన్మలో ఏం పాపం చేశావో అర్ధాంతరంగా చచ్చి ఆత్మవై శిక్షను అనుభవిస్తున్నావు. నీకు పడ్డ శిక్షనే నువ్వు అతనికి వేయడం మానవ ధర్మం కాదు. మంత్రి కూడా నేను మానవ జన్మలో లేను కాబట్టి మానవ ధర్మాన్ని నేను పాటించనవసరం లేదు. సరే, దెయ్యానికి నీతులు చెప్పినా వినదని తెలిసి సమయం వృధా చేశాను. ఇప్పుడు నా మంత్ర తంత్ర విద్యతో నిన్ను భూస్థాపితం చేస్తాను. నా తడాకా చూపిస్తాను. ఓం మాతాయ నమః. ఓం జై జగజ్జనని. ఓం క్లీం స్వాహా. ఓం హ్రీం. ఓం హ్రీం క్లీం హ్రీం హ్రీం. ఓం ఓం హ్రీం క్లీం తథా. ఓం శాకిని శాకిని భూత ప్రేత పిశాచాయ నమః. ఓం నీకు మేలు చేస్తాను. హ్రీం మాతా. ఓం హ్రీం క్లీం. ధనమిస్తాను. ఓం వదిలేయ్. రా.
దిగిరా రా బంగారం ఇస్తాను. రా ఓం చెప్పు. నీకే చాకిని డాకిని రేయ్. ఓం రా దిగిరా అలా 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 దిగిరా రా దిగిరా చాకిని రా దిగిరా అష్టదిగ్బంధనం చేశా ఓం మాతాయ నమః ఓం గౌతమ్ దీన్ని తీసుకెళ్ళి అతి జాగ్రత్తగా ఈ ఊరి పొలిమేరల్లో భూస్థాపితం చెయ్యి. అలాగే గురూజీ. మధ్యదారిలో ఎవరు ఎలా పిలిచినా వెనక్కి తిరిగి చూడకు. ఈ కార్యాన్ని ఓ యజ్ఞంలా పూర్తి చెయ్యి. ఓం జగన్మాతాయ నమః ఓం నమో నమః ఓం మాతాయ నమః. గౌతమ్, ఈ సీసాలోంచి నన్ను బయటికి తీసుకురా. నీకేం కావాలన్నా ఇస్తాను. ఆ భారతనిదాసుని నీ సొంతం చేస్తాను. నన్ను బయటికి తీయి గౌతమ్. నీకు సర్వ సుఖాలు ఇస్తాను. గౌతమ్, మొదటి గౌతమ్, నా మాట విను. ఇచ్చుడు మూత తీసే. తీ గౌతమ్. నీకు ప్రపంచంలో ఏం కావాలన్నా ఇస్తాను. వద్దు గౌతమ్, నన్ను బాధ పెట్టద్దు గౌతమ్. వద్దు. నేను ఇంటికి వెళ్ళే దారిలో వచ్చి కలుస్తా.